లేకపోతే మీ చేతిలో ఒక నిండు ప్రాణం బలైపోతుంది. నువ్వు చెప్తే మిత్ర ప్రాణాలతో ఉండదు వదినా. అమ్మో వద్దు, నా వల్ల ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు కూడా నా దగ్గర నిజం దాస్తున్నావా? అదేం లేదన్నయ్య, నేను ఆవిడ్ని చూడలేదు. అలాగా? ఒకవేళ అశ్విన్ వాళ్ళ అమ్మగారే వచ్చుంటే ఆవిడకి నేను హైదరాబాద్ నుంచి విజయవాడకొచ్చి ఇక్కడ ఉంటున్నానని ఎలా తెలిసింది? ఇన్నేళ్ల తర్వాత ఎందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చుంటారు? ఆనంద్కి కాలేదు కదా? ఇంకెక్కడ ఆనంది అన్నయ్య, ఎప్పుడో చచ్చిపోయింది. ఆవిడ మాత్రమే వచ్చారా, లేక ఆనంది అశ్విన్ కూడా వచ్చారా? వచ్చింది ఆవిడ కాదని మిత్ర చెప్తుంటే అశ్విన్ ఆనంది కూడా వచ్చారా అని ఆలోచిస్తారేంటన్నయ్య? నాకెందుకో మీరు దీని గురించి ఓవర్గా ఎక్సైట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. లేదు భారతి, ఆవిడే వచ్చుంటారు. అంతేకాదు, నాకెందుకో డౌట్గా ఉంది. ఏంటన్నయ్య? ఆ రోజు నన్ను టెంపుల్లో కాపాడిన అమ్మాయి కూడా సేమ్ ఆనందిలాగే అనిపించింది. సో లలితమ్మ గారు, అశ్విన్, ఆనంది అందరూ నా కోసమే వెతుకుతున్నారా? ఏమై ఉంటుంది? అదంతా నీ ఇమాజినేషన్ అన్నయ్య. అయినా ఒకవేళ నిజంగానే వాళ్ళు ఇక్కడికి వచ్చినా నిన్ను చూడకుండా ఎలా వెళ్తారన్నయ్య? అది నిజమే అనుకో. ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. మైండ్ అంతా ఒకలాగా ఉంది. అవునా? అయితే మీ మైండ్ని రీసెట్ చేసే మెడిసిన్ తీసుకొస్తానన్నయ్య. మెడిసినా? ఏంటది? కాఫీ తీసుకొస్తానన్నయ్య. ఐఎమ్ సారీ అన్నయ్య, మన ఇంటికొచ్చింది అశ్విన్ వాళ్ళ అమ్మగారే. కానీ ఈ నిజం మీకు తెలిస్తే మీరింకా భయంకరమైన నిజాలు తెలుసుకుంటారు. అది ఆనంది కూతురి ప్రాణాలకే ప్రమాదం. అందుకే మీకు నిజం చెప్పలేకపోతున్నాను. ఇక్కడే ఉంటాడు కదా? ఉంటాడు మేడం, మీరు కంగారు పడకండి. సరే పద లోపల వెతుకుదాం. ఆగండి 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 ఆగండి, నేను వెతికేసి వస్తానుగా. లేదు, నేను వస్తాను. 2 నిమిషాలు, నేను అడిగొస్తాను. అరవింద్ కాల్ చేస్తున్నాడేంటి? రే, ఈ దొంగకి ఇంకా ఎన్నాళ్ళు ఇలా కాపలకాయలరా? వీడు నా శివంగికి అప్పగిస్తే ఒక పని అయిపోతుంది కదరా. ఇదేంటి, దొంగ వైన్ షాప్ దగ్గర ఉన్నాడు, వాణ్ణిప్పుడే నీకు పట్టిస్తా అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడే రిషి. కానీ ఇతనేంటి దొంగకి కాపలా కాస్తున్నానని అంటున్నాడు? శివంగి మనసు నీ వైపు తిప్పుకోవడానికి ఈ దొంగని వాడితో పాటు నన్ను ఇంత ఇబ్బంది పెట్టడం అన్యాయం రా. రేయ్, నా మాట విని ఈ దొంగని శివంగికి అప్పగించేరా. వీని మన కంట్రోల్లోనే ఉంచుకొని దొంగ దొరకలేదు అని శివంగికి అబద్ధం చెప్పి పాపం తనతో ఆడుకోవడం అన్యాయం రా.
శివంగి గారు, శివంగికి అప్పగించారా? ఏంటిది? అది ఏంటి వేషాలు ఇస్తున్నావా? ఏంటి? నేను వెతుకుతున్న దొంగని నీ కంట్రోల్లో ఉంచుకొని వాడిని ఒక చోట దాచి వాడి కోసమే వెతుకుతున్నానని వాడు కనిపించడం లేదు అని నాకు అబద్ధాలు చెప్తున్నావు కదూ.